Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology. Science and Technology total 9 topics ఉన్నాయి. ఇది topic 5.1. This topic 5.1 is all about environmental pollution, natural and anthropogenic causes and environmental degradation. Please visit our official website www.groupsmaster.com. This is our official website which is useful for you in your APPSC and UPSC civil services examination preparation. Environmental pollution. What is environmental pollution? Simple గా చెప్పాలంటే environmental pollution means introduction of pollutants into the natural environment and causes adverse effects. ఒక పొల్యూటెంట్ని న్యాచురల్ ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేసి అక్కడ అడ్వర్స్ ఎఫెక్ట్స్ని క్రియేట్ చేయడమే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనమాట. సో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని ఇంకో విధంగా కూడా డిఫైన్ చేయొచ్చు. ఒకసారి చూడండి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the contamination of physical and biological components of Earth's natural system to such an extent that normal environmental processes are adversely affected. మనకి నార్మల్గా న్యాచురల్లో కొన్ని ఎన్విరాన్మెంటల్ ప్రాసెసెస్ జరుగుతూ ఉంటాయి. సో వాటిని డిస్టర్బ్ చేసే అంతవరకు కూడా మనం మన ఎర్త్ మీద ఉన్న ఫిజికల్ అండ్ బయాలజికల్ కాంపోనెంట్స్ని కంటామినేట్ చేసామన్నమాట. అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి మీనింగ్. సో ఈ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి 2 types ఆఫ్ కాజెస్ ఉన్నాయి. వన్ ఈజ్ న్యాచురల్ కాజెస్, అండర్ వన్ ఈజ్ ఆంథ్రోపోజెనిక్ కాజెస్. ఆంథ్రోపోజెనిక్ కాజెస్ అంటే మ్యాన్ మేడ్. ఓకే, ఇప్పుడు న్యాచురల్ కాజెస్కి ఎగ్జాంపుల్స్ చూడండి. ఫ్లడ్స్, సైక్లోన్స్, అర్త్క్వేక్స్, డ్రాట్, వాల్కనిక్ ఎరప్షన్స్, మోల్టెన్ లావా ఆఫ్ వాల్కనో, ఎపిడమిక్. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ న్యాచురల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. అయితే ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఏంటి? డిఫారెస్టేషన్, అగ్రికల్చరల్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్ ప్రాసెసెస్, అర్బనైజేషన్, వెహికులర్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్, మైనింగ్ అండ్ డ్రిల్లింగ్ యాక్టివిటీస్, బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్. దీస్ ఆర్ ఆల్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ దట్ పొల్యూటింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. సో మనం ఇక్కడ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే ఏంటో చూసాం, అలాగే న్యాచురల్ కాజెస్, ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఏంటో చూసాం అనమాట. అయితే ఇప్పుడు ఇవి మన ఎన్విరాన్మెంట్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయో చూద్దాం. సో హౌ న్యాచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఆర్ ఎఫెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఫస్ట్ వన్ ఈజ్ ఫ్లడ్స్. కంటామినేటెడ్ ఫ్లడ్ వాటర్. మీకు ఎప్పుడైనా ఒక ఏరియాలో ఫ్లడ్స్ అనేవి వచ్చాయి అంటే చుట్టుపక్కల ఉన్న డ్రైనేజ్ అంతా కూడా ఓవర్ఫ్లో అయ్యి వాటర్తో మిక్స్ అవుతుంది. అలాగే వాటర్ చాలా ఏరియాస్ నుంచి ఆ డ్రైనేజ్ని తీసుకొని వస్తుంది అనమాట. సో ఇదంతా కంటామినేట్ అయి ఉంటుంది. సో దిస్ కంటామినేటెడ్ ఫ్లడ్ వాటర్ కెన్ పొల్యూట్ రివర్స్ అండ్ సరౌండింగ్ హ్యాబిటేట్స్. So the wildlife habitats can be destroyed by this flood water. Trees can be uprooted by high velocity of water flow. High velocity water flow బస్సెస్ని, కార్ని, లారీల్ని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయగలుగుతుంది. స్టాటిక్ పొజిషన్లో ఉన్న వాటిని అలాంటప్పుడు ఈజీగా ట్రీస్ని అప్రూట్ చేయగలదు అనమాట. ఈ విధంగా మన ఫారెస్ట్ లైఫ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది ఫ్లడ్స్ వల్ల. నెక్స్ట్, డ్రాట్. ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డిపెండ్స్ ఆన్ వాటర్ జస్ట్ యాజ్ పీపుల్ డూ. మనలాగే ప్లాంట్స్కి, యానిమల్స్కి కూడా వాటర్ కావాలి. సో ఎప్పుడైతే డ్రాట్ కండిషన్స్ ఏర్పడ్డాయో అంటే అక్కడ లెస్ వాటర్ కండిషన్స్ అవైలబుల్లో ఉన్నాయో అక్కడ చుట్టూ ఫుడ్ సప్లైస్ అన్నీ కూడా ష్రింక్ అయిపోతాయి అన్నమాట. ఫుడ్ సప్లై అనేది ఉండదు అక్కడ. అలాగే చుట్టుపక్కల ఉన్న హ్యాబిటేట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. లైఫ్ స్టాక్ అండ్ వైల్డ్ లైఫ్ విల్ సఫర్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. తాగడానికి అక్కడ వాటర్ ఉండదు యానిమల్స్కి. Drought conditions can also provide substantial increase in wildfire risk. డ్రాట్ కండిషన్ అంటే అక్కడ ప్లాంట్స్ అన్నీ కూడా ఎండిపోతాయి, ట్రీస్ అన్నీ కూడా ఎండిపోతాయి. సో ఎక్కడైతే మీకు బాగా డ్రైగా ఉన్న వుడ్ ఉంటుందో అక్కడ ఫైర్ అనేది ఈజీగా పెద్ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ని ఫుల్గా డిస్టర్బ్ చేయగలదు అనమాట వైల్డ్ ఫైర్. రీసెంట్గా మీరు ఆస్ట్రేలియాలోని అమెజాన్లోని వైల్డ్ ఫైర్స్ గురించి న్యూస్లో వినే ఉంటారు. డ్రాట్ కండిషన్స్ కెన్ ఆల్సో లీడ్ టు రిడక్షన్ ఆఫ్ సమ్ వెట్లాండ్స్, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్, ఈవెన్ మేక్స్ ద వాటర్ సలైన్. సో డ్రాట్ కండిషన్స్ ఎక్కడైనా వచ్చాయంటే అక్కడ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో ఓన్లీ సాల్ట్స్ మాత్రమే మిగులుతాయి అన్నమాట ఆ వాటర్లో. దాన్ని సలైన్ అంటాం. నెక్స్ట్, సైక్లోన్స్. సైక్లోన్ కూడా ఒక న్యాచురల్ ఈవెంట్. సైక్లోన్స్ కెన్ డ్యామేజ్ ఎన్విరాన్మెంట్ త్రూ ఫ్లడ్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్. మనకి ఎప్పుడు సైక్లోన్స్ వచ్చినా ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ ఆఫెన్గా మీరు న్యూస్లో వింటూ ఉంటారు. ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ చాలా ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. హెవీ విండ్స్
కెన్ డిస్ట్రాయ్ న్యాచురల్ వెజిటేషన్. సైక్లోన్స్ వచ్చినప్పుడు విండ్స్ చాలా ఎక్కువ స్పీడ్తో బ్లో అవుతూ ఉంటాయి కదా, సో దే కెన్ ఈజీలీ డిస్ట్రాయ్ ద న్యాచురల్ వెజిటేషన్. అండ్ ఆల్సో త్రూ సాయిల్ ఎరోషన్, ఈ విండ్స్ చాలా ఫాస్ట్గా బ్లో అవడం వల్ల సాయిల్ ఎరోషన్ కూడా ఏర్పడుతుంది అక్కడ. అండ్ ఇట్ ఆల్సో డిస్ట్రాయ్స్ వైల్డ్ లైఫ్ హ్యాబిటేట్స్ అండ్ దర్ ఈకోసిస్టమ్స్. నెక్స్ట్ వాల్కనిక్ ఎరప్షన్స్. వెన్ వాల్కనోస్ ఎరప్ట్, ఎప్పుడైతే వాల్కనోస్ ఎరప్ట్ అవుతాయో దే కెన్ ఈజీలీ ఎజెక్ట్ volcanic ash and gases into the atmosphere. This volcanic ash can discolor the sky for several months, and the lava which comes from that volcano, erupted volcano, can easily destroy the adjacent habitats and makes soil infertile. So volcanic eruption వల్ల volcanic ash అనేది రిలీజ్ అయ్యి అక్కడ ఉన్న చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేస్తుంది. స్కై చాలా మంత్స్ వరకు కూడా వేరే కలర్లో కనిపిస్తుంది. అలాగే ఆ ఎరప్షన్ నుంచి వచ్చిన లావా అనేది చుట్టుపక్కల ఉన్న హ్యాబిటేట్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఎప్పుడైనా మీకు అడ్జసెంట్ వాల్కనీస్ ఎరప్ట్ అయినప్పుడు చుట్టుపక్కల ఉన్న హ్యూమన్ లైఫ్ కూడా చాలామంది లైఫ్ని లాస్ అయిపోయారు అనమాట, చాలామంది చనిపోయారు. అండ్ ఆ లావా ఏం చేస్తుంది, ఆ సాయిల్ని అంతా కూడా, సాయిల్ మీద కదా అది లావా అంతా ఫ్లో అవుతుంది. సో ఆబ్వియస్లీ ఆ సాయిల్ ఇన్ఫర్టైల్గా తయారవుతుంది, ఇంకా అగ్రికల్చర్ యాక్టివిటీకి పనికిరాదు. నెక్స్ట్ ఎపిడమిక్. ఫ్లడ్డింగ్ ఆఫ్టర్ హెవీ రైన్స్ కెన్ రిజల్ట్ ఇన్ సీవేజ్ ఓవర్ఫ్లో. మీకు ఎప్పుడైతే ఫ్లడ్స్ వచ్చాయో చుట్టుపక్కల డ్రైనేజ్ అంతా కూడా ఓవర్ఫ్లో అవుతాయి. దెన్ ద వైడ్ స్ప్రెడ్ వాటర్ కంటామినేషన్ విల్ అక్కర్. ప్యాథోజన్స్, ఏవైతే బ్యాక్టీరియా, ప్యాథోజన్స్, వైరసెస్ ఉంటాయో దే కెన్ ఈజీలీ స్ప్రెడ్ డ్యూ టు దిస్ ఫ్లడ్డింగ్ ఈవెంట్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్ అలాంగ్ ఎయిర్ స్ట్రీమ్స్ అండ్ బై విండ్. దీస్ ఫ్యాక్టర్స్ కెన్ కాజ్ వేరియస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అమంగ్ లోకల్ పాపులేషన్. ఈ విధంగా ప్యాథోజన్స్ అనేవి అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్కి వేరియస్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్తో ఈ ప్యాథోజన్స్ వల్ల లోకల్ పాపులేషన్ వేరియస్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్తో ఎఫెక్ట్ అవుతారనమాట. రీసెంట్గా మనకి 2 పాండమిక్స్ వచ్చాయి, ఒకటి నిపా వైరస్, ఇంకోటి కోవిడ్-19. ఈ రెండింటి వల్ల తక్కువ టైంలో చాలామంది చనిపోయారు. దీస్ 2 viruses causes large number of deaths in less time. So if the dead bodies of these persons are not treated in scientific manner, then it can trigger widespread contamination of land and water. డెడ్ బాడీస్ని సైంటిఫిక్ మేనర్లో కనుక ట్రీట్ చేయకపోతే మనకి ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్, వాటర్ కూడా కంటామినేట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో ఇంతవరకు మనం న్యాచురల్ ఈవెంట్స్ వల్ల ఎన్విరాన్మెంట్ ఎలా ఎఫెక్ట్ అయిందో చూసాం. ఇప్పుడు మ్యాన్ మేడ్ ఈవెంట్స్. డిఫారెస్టేషన్. ఫస్ట్ వన్, డిఫారెస్టేషన్ అంటే చెట్లు కొట్టడం. సో ద లాస్ ఆఫ్ ట్రీస్ అండ్ అదర్ వెజిటేషన్ కెన్ కాజ్ క్లైమేట్ చేంజ్. మనకి క్లైమేట్ చేంజ్ ఏ విధంగా ఏర్పడుతుంది, క్లైమేట్లో ఎలా చేంజెస్ వస్తున్నాయి డిఫారెస్టేషన్ వల్ల. ఆ చుట్టుపక్కల ఉన్న ట్రీస్ అన్ని కొట్టడం వల్ల కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది ఎక్కువ, ఎందుకంటే ట్రీస్ కార్బన్ని పీల్చుకుంటాయి. సో ఎప్పుడైతే అక్కడ ట్రీ లేదో కార్బన్ అనేది ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్కి రిలీజ్ అయిందో గ్రీన్ హౌస్ గ్యాస్ కనుక టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, దానివల్ల క్లైమేట్లో చేంజెస్ కనిపిస్తున్నాయి. అలాగే లాస్ ఆఫ్ ట్రీస్ వల్ల మనకి డెజర్టిఫికేషన్ ఏర్పడుతుంది. సో డెజర్ట్స్గా మారుతున్నాయి అనమాట గ్రీనరీ అంతా. సాయిల్ ఎరోషన్, డిఫారెస్టేషన్ ఆఫ్ సాయిల్ కూడా ఎరోడ్ అయిపోతుంది ఈజీగా. నెక్స్ట్, ఇట్ ఇంక్రీజెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఫైనలీ డిస్ట్రాయ్స్ అవర్ బయోడైవర్సిటీ. నెక్స్ట్, అగ్రికల్చరల్ యాక్టివిటీస్ ఎలా పొల్యూట్ చేస్తున్నాయి ఎన్విరాన్మెంట్. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాం ఇప్పుడు అగ్రికల్చరల్ యాక్టివిటీస్లో. సో దీస్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కెన్ ఈజీలీ ట్రావెల్ టువర్డ్స్ రివర్స్ బై విండ్స్ ఆర్ ఎనీ అదర్ ఏజెంట్. విండ్ వల్ల కానీ ఏదైనా ఏజెంట్ వల్ల కానీ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఈజీగా చుట్టుపక్కల ఉన్న రివర్స్లోకి, వాటర్ బాడీస్లోకి ఎంటర్ అవుతున్నాయి అన్నమాట, ఇంక్లూడింగ్ గ్రౌండ్ వాటర్. దే కెన్ హార్మ్ ప్లాంట్స్, యానిమల్స్ అండ్ సమ్టైమ్స్ పీపుల్. పెస్టిసైడ్స్ కెన్ ఎంటర్ హ్యూమన్ బాడీ అండ్ కెన్ కాజ్ క్యాన్సర్. పెస్టిసైడ్స్ హ్యూమన్ బాడీలోకి ఎలా ఎంటర్ అవుతాయి, ఆ చుట్టుపక్కల ఉన్న రివర్లోకి ఎంటర్ అయినప్పుడు అక్కడ మెరైన్ లైఫ్ ఉంటుంది, ఫిషెస్, అదర్ మెరైన్ ఆర్గానిజమ్స్. సో అవి ఎప్పుడైతే హ్యూమన్స్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ బాడీలోకి ఆ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో ఎప్పుడైతే ఎంటర్ అయ్యాయి అవి వేరియస్ డిసీజెస్కి రెస్పాన్సిబుల్ అవుతున్నాయి అనమాట. సో అవి ఏవో కాజ్ చేస్తున్నాయి, క్యాన్సర్ అండ్ అదర్ డిసీజెస్. మీథేన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై లైఫ్ స్టాక్ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రీన్ హౌస్ గ్యాస్. మీథేన్ కూడా గ్రీన్ హౌస్ గ్యాస్, అది లైఫ్ స్టాక్ నుంచి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్. వేరియస్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ ఉన్నాయి. హీట్ కెన్ పొల్యూట్ వాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్, హీట్ కెన్ పొల్యూట్ వాటర్. ఇది మీరు ప్రిలిమ్స్లో చదివే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పవర్ ప్లాంట్స్ కెన్ ప్రొడ్యూస్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్. పవర్ ప్లాంట్స్ నుంచి చాలా అమౌంట్ ఆఫ్ హీట్ వస్తుంది అనమాట. ఇది యూజువల్లీ పవర్ ప్లాంట్స్ అన్ని ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి, ఆఫెన్ దే ఆర్ లొకేటెడ్ ఆన్ బ్యాంక్స్ ఆఫ్ రివర్స్, సో దట్ దే కెన్ యూజ్ ద వాటర్ యాజ్ ఎ కూలెంట్. ఎప్పుడైతే పవర్ ప్లాంట్స్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుందో దాన్ని కూల్ చేసే ప్రయత్నానికి ఆ చుట్టుపక్కల రివర్ నుంచి వాటర్ తీసుకొచ్చి
అక్కడ సర్క్యులేట్ చేస్తారనమాట కూల్ వాటర్ని. సో కూల్ వాటర్ సర్క్యులేట్స్ త్రూ ద ప్లాంట్. అయితే ఎప్పుడైతే కూల్ వాటర్ ప్లాంట్లో సర్క్యులేట్ అయిందో అది హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు అది హాట్ వాటర్ అయింది. ఈ హాట్ వాటర్ని ఎక్కడికి రిలీజ్ చేస్తున్నారు, మళ్ళీ దట్ హీటెడ్ వాటర్ ఇస్ దెన్ రిటర్న్ టు ద రివర్. మళ్ళీ ఆ రివర్లోకే వదిలేస్తున్నారు. ఎప్పుడైతే అలా వదిలేరో అక్కడ ఉన్న aquatic క్రీచర్స్ లైక్ ఫిష్ ఆర్ సెన్సిటివ్ టు చేంజెస్ ఇన్ టెంపరేచర్. ఆ రివర్ వాటర్ ఎప్పుడైతే వామ్గా మారిందో అక్కడ ఉన్న అంత సడన్ సర్ప్రైజ్ ఉంటుంది కదా వాటికి, అంటే జస్ట్ అప్పుడు దాకా కూల్గా ఉన్న వాటర్ నుంచి ఆ వాటర్ హీట్ వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల జస్ట్ టెంపరేచర్ చేంజ్ అవుతుంది అనమాట. సో వాటికి అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి, మెరైన్ ఆర్గానిజమ్స్ చాలా. సో ఈ విధంగా అది aquatic లైఫ్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట ఈ ఇండస్ట్రియల్ ప్రాసెస్. సో వార్మర్ రివర్ వాటర్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్. ఈ ఆల్గల్ బ్లూమ్స్ గురించి బ్లూమ్స్లో చదివి ఉంటారు, ఇంకొకసారి మళ్ళీ చదవండి. దానికోసం సపరేట్గా క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది దాని మీద. నెక్స్ట్ అర్బనైజేషన్. Due to uncontrolled urbanization in India, environmental degradation has been occurring very rapidly. Urbanization వల్ల environment చాలా తొందరగా డిగ్రేడ్ అవుతుంది అనమాట. బికాస్ దిస్ urbanization is causing many problems like land insecurity. ఇప్పుడు అగ్రికల్చర్ యాక్టివిటీలో ఉండాల్సిన ల్యాండ్ అర్బనైజేషన్ వల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో తర్వాత ఆ ఏరియా అంతా కూడా చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లోనే ల్యాండ్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల మనకి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది అనమాట. అక్కడ అగ్రికల్చర్ యాక్టివిటీ జరగదు కనుక. సో వాళ్ళు ఇంకెక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అర్బనైజేషన్ ఆల్సో వర్సనింగ్ ద వాటర్ క్వాలిటీ అండ్ ఆల్సో ఎక్సెసివ్ ఎయిర్ పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, మీకు ఢిల్లీలో ఎక్కువగా మెట్రో సిటీస్లో కూడా ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ అర్బనైజేషన్ అవన్నీ కూడా అర్బన్ ఏరియాస్ కనుక. అలాగే అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా మీరు నాయిస్ పొల్యూషన్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. దీస్ ఆర్ అండ్ ఆల్సో వేస్ట్ డిస్పోజల్. The main problem of urban and metro areas is waste disposal. They don't know how to dispose the waste in a proper way without harming our environment. Next, vehicular pollution. Urban areas లో చాలా వెహికల్స్ ఉంటాయి. సో మోటార్ వెహికల్స్ రిలీజెస్ పొల్యూటెంట్స్ లైక్ నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోకార్బన్స్. మోటార్ వెహికల్స్ నుంచి ఇలాంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నీ కూడా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతాయి. సో దీస్ పొల్యూటెంట్స్ ఆర్ కాజింగ్ యాసిడ్ రైన్స్ అండ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లైక్ ఆస్మా ఇన్ హ్యూమన్స్. మనకి పొల్యూటెంట్స్ వల్ల యాసిడ్ రైన్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. యాసిడ్ రైన్స్ కెన్ డిస్ట్రాయ్ ఫారెస్ట్ ఈకోసిస్టమ్స్. గుర్తుపెట్టుకుని యాసిడ్ రైన్స్ వల్ల మనకి చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ఈకోసిస్టమ్స్ అన్ని డిస్ట్రాయ్ అవుతున్నాయి అనమాట. సో ఈ విధంగా అర్బనైజేషన్, వెహికులర్ పొల్యూషన్, ఈ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ మన ఎన్విరాన్మెంట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్. ఇప్పుడే చెప్పాం కదా, అర్బన్ ఏరియాస్లో వేస్ట్ డిస్పోజల్. ఇంప్రాపర్ హ్యాండ్లింగ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ కెన్ కంటామినేట్ సాయిల్ అండ్ వాటర్ సప్లైస్. కెమికల్ పొల్యూటెంట్స్. ల్యాండ్ ఫిల్స్లో చాలా అంటే ఇప్పుడు మనకి ఉన్న వేస్ట్ అంతా కూడా ఒక దగ్గర డంప్ చేస్తారు. సో అది ఇనిషియల్గా ఏం తక్కువ ఉన్నా సార్ తర్వాత చాలా పెద్దగా ఒక ల్యాండ్ ఫిల్గా తయారవుతుంది అనమాట. అయితే దీన్ని ఇంప్రాపర్గా దీన్ని సైంటిఫిక్ మేనర్లోని డంప్ చేయట్లేదు కనుక ఆబ్వియస్లీ దాంట్లో ఉన్న చాలా మటుకు కెమికల్ పొల్యూటెంట్స్ అన్నీ కూడా లీక్ అవుతాయి గ్రౌండ్లోకి. సో ఆఫెన్ దే లీక్ ఇంటూ లోకల్ గ్రౌండ్ వాటర్ సప్లైస్. ఎప్పుడైతే గ్రౌండ్ వాటర్ సప్లైస్ లీక్ అయ్యిందో దాని చుట్టుపక్కల ఉన్న చెరువులు ఉంటాయి కదా ఈ ల్యాండ్ ఫిల్కి, ఆ చెరువులోకి ఈ కెమికల్స్ అన్నీ కూడా ఎంటర్ అవుతున్నాయి అనమాట. ఓకే, ఎప్పుడైతే ఎంటర్ అయ్యో అందులో ఉన్న అక్వాటిక్ లైఫ్ అంతా కూడా, ఫిషెస్ గట్రా ఉంటాయి కదా, ఆ అక్వాటిక్ లైఫ్ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ విధంగా మనకి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని ఈ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ డిస్టర్బ్ చేస్తున్నాయి అనమాట. అలాగే మైనింగ్ అండ్ డ్రిల్లింగ్. మైనింగ్ సమ్టైమ్స్ లీవ్స్ సాయిల్ కంటామినేటెడ్ అండ్ విత్ డేంజరస్ కెమికల్స్. మైనింగ్ వల్ల సాయిల్ డేంజరస్ కెమికల్స్తో కంటామినేట్ అవుతుంది అనమాట. మైనింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు వాటర్ పొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ అనేది మైనర్స్ కోల్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న రాక్స్ నుంచి కోల్ని రిమూవ్ చేయడానికి యాసిడ్ని ఫస్ట్ యూటిలైజ్ చేసుకుంటారు మైనర్స్. అయితే ఆ యాసిడ్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేయాలి, బట్ వీళ్ళు ట్రీట్ చేయరు. అప్పుడు ఏమవుతుందంటే that acid is washed into the streams and rivers where it reacts with rocks and sand. రివర్స్ స్ట్రీమ్స్లోకి రిలీజ్ అయ్యి అందులో ఉన్న రాక్స్ శాండ్స్తోని, రివర్లో ఉన్న రాక్ శాండ్తోని అది రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే రియాక్షన్ జరిగిందో ఇట్ రిలీజెస్ కెమికల్ సల్ఫర్ ఫ్రమ్ రాక్స్ అండ్ శాండ్స్ అండ్ క్రియేటింగ్ ఎ రివర్ రిచ్ ఇన్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఆ రివర్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవడానికి రీజన్ అనమాట. ఈ విధంగా రియాక్ట్ అయ్యి సల్ఫ్యూరిక్ యాసిడ్ని రివర్లోకి రిలీజ్ చేస్తున్నాయి అనమాట. ఈ యాసిడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మైనింగ్ యాక్టివిటీ నుంచి వచ్చింది అనమాట. సో ఈ విధంగా మైనింగ్ యాక్టివిటీ వాటర్ని, చుట్టుపక్కల రివర్ బాడీస్ని పొల్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ఆయిల్ స్పిల్స్. మీకు తెలిసే ఆయిల్ స్పిల్స్, మీ అందరికీ తెలుసు ఆయిల్ స్పిల్స్ ఎక్కువ ఓషన్స్లో వింటూ ఉంటారు. దీస్ ఆయిల్ స్పిల్స్ ఈజ్ మెయిన్లీ హ్యాపన్స్ డ్యూ టు డ్రిల్లింగ్ యాక్టివిటీ వల్ల ఈ ఆయిల్ స్పిల్స్ అనేది మన మెరైన్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది.
Burning of fossil fuels like coal, oil and natural gas releases greenhouse gases. గ్రీన్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది అండ్ ఇంక్రీజెస్ గ్లోబల్ టెంపరేచర్స్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ క్లైమేట్ చేంజ్. ఇంతకుముందు చూసాం ఇది. సో ఈ విధంగా మనకి న్యాచురల్ అండ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఆర్ ఎఫెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ టాపిక్ చూడండి. మనకి ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ రెండు ఒకటి కాదు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇంతవరకు మనం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చూసాం. ద ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఇస్ ద నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ డ్యూ టు the large scale depletion of environmental resources and extinction of different environmental species. చూడండి గుర్తుపెట్టుకోండి, ఎక్స్టింక్షన్ అండ్ లార్జ్ స్కేల్ డిప్లీషన్. ఓకే, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరిగింది అంటే అక్కడ చాలా లార్జ్ స్కేల్లో జరిగింది అనమాట. అక్కడ ఎన్విరాన్మెంట్ రిసోర్సెస్ చాలా లార్జ్ స్కేల్లో డిప్లీట్ అయిపోయి, అలాగే ఒక ఎన్విరాన్మెంట్ స్పీసీ అనేది కంప్లీట్గా ఎక్స్టింక్ట్ అయిపోయింది వరల్డ్ నుంచి. సో మరి ఇంకా స్పీసీ అనేది మన భూమి మీద ఉండదు అనమాట. ద ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎఫెక్ట్స్ ద న్యాచురల్ బ్యాలెన్స్ ఆఫ్ అవర్ ఈకోసిస్టమ్. అంటే ఈకోసిస్టమ్ దేని మీద అయితే బ్యాలెన్స్ అయి ఉందో దాన్ని మొత్తాన్ని ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది డిస్టర్బ్ చేసేస్తుంది. బట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ పొల్యూషన్ ఉంటుంది. ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అక్కర్స్ మెయిన్లీ డ్యూ టు ద కంటామినేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్స్ మోస్ట్లీ బై ద హ్యూమన్ యాక్టివిటీస్. మోస్ట్లీ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఎన్విరాన్మెంట్లో ఉన్న కొన్ని కాంపోనెంట్స్ అన్నీ కూడా పొల్యూట్ అవుతున్నాయి అనమాట. అవి ఏవేవిగా కాంపోనెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, సాయిల్ తీసుకోండి. ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇంక్లూడ్స్ కంటామినేషన్ ఆఫ్ ఎయిర్, వాటర్, ల్యాండ్, సాయిల్ అండ్ మెనీ అదర్ ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ కాంపోనెంట్స్లో సాయిల్ తీసుకోండి. ఈ సాయిల్ అనేది ఒక చిన్న ఏరియాలో మాత్రమే పొల్యూట్ అయితే ఎన్విరాన్మెంటల్ నువ్వు ఏం చేస్తున్నావు, ఆ సాయిల్ని పొల్యూట్ చేస్తున్నారా, అలాగే నువ్వు వాటర్ని పొల్యూట్ చేస్తున్నావు ఇక్కడ అని ఒక చిన్న రివర్ బాడీని కానీ తీసుకొని చెప్తూ ఉంటారు అనమాట. అది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అయితే నువ్వు కంటిన్యూస్గా ఇక్కడున్న ఈ రివర్ని, ఆ చుట్టుపక్కల ఉన్న ఆ రివర్స్ని మొత్తం చాలా పెద్ద పెద్ద రివర్స్ని కూడా మొత్తం అంతా పొల్యూట్ చేసుకుంటూ పోయి ఇంకా నువ్వు ఎవరు చెప్పిన మాట కూడా వినకుండా కంప్లీట్గా ఆ ఏరియాలో ఉన్న అన్ని వాటర్ బాడీస్ని కూడా అన్ని వాటర్ బాడీస్ ఆబ్వియస్లీ లింక్ అయి ఉంటాయి. అన్నిటినీ కూడా నువ్వు పొల్యూట్ చేసుకొని పోయి ఇంక నువ్వు అసలు ఎక్కడ కేర్ తీసుకోకపోతే ఇంకా ఫైనల్గా ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కంప్లీట్గా డిగ్రేడ్ అయిపోద్ది అనమాట. సో ఇంకా దేనికి పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ మీద అగ్రికల్చరల్ యాక్టివిటీ అలా రిపీటెడ్గా పెర్ఫామ్ చేస్తున్నావు ఫైనల్గా దాన్ని మొత్తం అంతా ల్యాండ్లో ఉన్న సాయిల్ అంతా కూడా ఇన్ఫర్టైల్ చేసేసావు. అప్పుడు దాన్ని నువ్వు డిగ్రేడ్ అయిపోయింది, అది ఇంకా మరి దేనికి పనికిరాదు అని చెప్తావు అనమాట. సో ఇనీషియల్ స్టేజెస్లో తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు దాన్ని సింపుల్గా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అని చెప్పొచ్చు. Okay, I hope I am clear about environmental degradation and environmental pollution. Next, types of environmental degradation. Land and soil degradation. Soil can be degraded due to unscientific farming practices వల్ల soil అనేది degrade అయిపోద్ది and also excessive use of fertilizers and pesticides. Next is water degradation. Water degradation occurs when large amounts of industrial and agricultural toxic waste disposed into nearby rivers and lakes. Water degrade అవుతుంది ఇండస్ట్రియల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని రిలీజ్ అండ్ టాక్సిక్ వేస్ట్ వల్ల చుట్టుపక్కల ఉన్న రివర్స్, లేక్స్ అని డిగ్రేడ్ అవుతున్నాయి. అట్మాస్ఫియరిక్ డిగ్రేడేషన్. హార్మ్ఫుల్ గ్యాసెస్ ఎమిషన్స్ రిలీజ్డ్ ఇంటూ అట్మాస్ఫియర్ ఆర్ డిగ్రేడింగ్ అవర్ ఎయిర్ క్వాలిటీ అండ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు ద గ్లోబల్ వార్మింగ్ అండ్ డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఈ విధంగా మనకి ల్యాండ్, సాయిల్, వాటర్, అట్మాస్ఫియర్ అనేవి డిగ్రేడ్ అవుతున్నాయి అనమాట. అందుకు మనం టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కాజెస్, ఎఫెక్ట్స్ అండ్ సొల్యూషన్స్ అనమాట. అయితే ఇప్పుడు చూడండి, మీకు ఈ టేబుల్లోని ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కి కాజెస్, ఎఫెక్ట్స్, సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసాం. అయితే ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కే కాదు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి అలాగే ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే దానికి కాజెస్ అంటే ఎన్విరాన్మెంటల్కి నెగిటివ్గా ఎఫెక్ట్ అవుతుందని కాజెస్, ఎఫెక్ట్స్, సొల్యూషన్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. మీకు ఏదైతే అడిగాడో అకార్డింగ్ టు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీరు దాన్ని ట్విస్ట్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి, అంతే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చో చెప్తాను, ఒక ఎగ్జాంపుల్గా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి డిఫారెస్టేషన్ తీసుకోండి. డిఫారెస్టేషన్ వల్ల ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు దీనికి కావాల్సిన ఎఫెక్ట్ ఏంటి, ఇక్కడ ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ డిఫారెస్టేషన్ వల్ల మీకు ఇక్కడ ఎఫెక్ట్కి ఏంటి కనెక్ట్ చేస్తారు? డిఫారెస్టేషన్ వల్ల మీకు ఫస్ట్ గ్లోబల్ వార్మింగ్, నెక్స్ట్ డిఫారెస్టేషన్ వల్ల బయోడైవర్సిటీ లాస్. ఓకే, అయితే ఇప్పుడు ఈ రెండు ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు, వేరే కూడా ఉంటాయి బట్ స్టిల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట. డిఫారెస్టేషన్ వల్ల ఈ రెండు వచ్చాయి. అయితే ఇప్పుడు మీరు దీనికి ఇవ్వాల్సిన సొల్యూషన్ ఏంటి? స్టాప్ డిఫారెస్టేషన్. ఓకే, సింపుల్. నెక్స్ట్ చూడండి, ఇంకేదైనా తీసుకోండి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ పొల్యూషన్.
వెహికల్ పొల్యూషన్ తీసుకున్నారు. ఈ వెహికల్ పొల్యూషన్ వల్ల ఏమొస్తుంది? గ్లోబల్ వార్మింగ్. ఓకే, నెక్స్ట్ అలాగే లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ ఆఫ్ ఫర్ మెనీ పీపుల్, ఎందుకంటే చాలా డిసీజెస్ వస్తాయి కదా, ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ని పీల్చుకోవడం వల్ల ఆస్మా వస్తుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తుంది, అలాగే యాసిడ్ రైన్స్ వల్ల చాలామంది చనిపోతారు కనుక వెహికల్ పొల్యూషన్ వల్ల లాస్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ మెనీ పీపుల్ అనేది కూడా ఒక ఎఫెక్ట్గా చూపించండి. అలాగే ఇప్పుడు ఈ రెండింటికి సొల్యూషన్ ఇవ్వాలి కనుక ఈ టేబుల్లో దేంతో కనెక్ట్ చేస్తారో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ పొల్యూషన్ కనుక ఇది మీరు ఇక్కడ రెడ్యూస్ కన్సంప్షన్ లెవెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యూయల్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ ఎనర్జీని కన్సూమ్ చేయడంలో కొంచెం రెడ్యూస్ చేసుకోండి అని చెప్పొచ్చు. అలాగే వెహికల్ పొల్యూషన్ వల్ల ఇంతమంది చనిపోతున్నారు కనుక ప్రమోట్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్ అని కూడా సొల్యూషన్స్గా ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా మీరు టేబుల్లోని ఏదైనా ఒకటి తీసుకొని దానికి ఏదైనా ఎఫెక్ట్స్ ఇక్కడ కనెక్ట్ చేసి ఇక్కడ సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సింపుల్గా బేసిక్గా ఒకటి మీకు మేము ప్రొవైడ్ చేసాం, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్దర్గా మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది మీకు వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడితో కన్క్లూడ్ చేస్తున్నాం ఈ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ channel of Groups Master and also press the bell icon for regular updates and notifications. Like this video and also share this video with your friends. Thank you.